హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాళ వ్లాగ్ చూసే ముందుగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ వ్లాగ్ వచ్చి మేము ఇక్కడైతే ఫ్రెండ్స్ అందరం కలిపి చిన్న సెలబ్రేషన్ అయితే చేసుకుందామని ఇక్కడికైతే వచ్చామన్నమాట. ఇక్కడ ఏంటంటే శ్రావణ మాసం కాబట్టి గాజులైతే వేసుకుందామని చెప్పి అనుకున్నాము. ఈ వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో కూడా వస్తున్నాయి. అయితే వీటిని చూసి మనం కూడా ఫ్రెండ్స్ అందరం ఇలా చేసుకుందామని చెప్పి ఫ్రెండ్షిప్ డే రోజున ఈ చిన్న ప్రోగ్రాం అయితే పెట్టుకున్నాము. శ్రావణ మాసం కాబట్టి ముత్తైదువులు అనేవాళ్ళు ఎవరైనా కూడాను పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు ఇలాంటివి ఇచ్చినా పుచ్చుకున్నా చాలా మంచిది అంటారు కదా. ఇంకా అందుకే ఇక్కడైతే మొత్తం వీటన్నిటితోని కలిపి చిన్న ప్రోగ్రాం అయితే పెట్టుకున్నాం అన్నమాట. అందుకు గాజులన్నీ కూడాను ఇలా సర్దుకొని పసుపు, కుంకుమ, అక్షతలు, గంధం, పువ్వులు, స్వీట్స్ ఇవన్నీ కూడాను ఇలా సర్దారు. ఇంకెక్కడైతే ఈ ఆంటీ గారు వచ్చి కొంచెం పెద్ద ఆవిడ కాబట్టి ముందు అక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసాము. ఇంకా ఆంటీ గారు అయితే బొట్టు పెట్టి గంధం అవి అందరికీ పెడుతున్నారనమాట. ముందు ఈవిడ చేతితోటి అందరం కూడా పెట్టించుకుంటున్నాము. ముందు ఆవిడ బొట్టు పెట్టిన తర్వాత పక్కన ఉన్న వాళ్ళు ఆ పక్కన వాళ్ళకి పెట్టి అలా పాస్ చేసుకుంటూ అలా ఒక లైన్ అయితే బొట్టు గంధం పెట్టుకొని రావాలి. ఇంకా తర్వాత గాజులు కూడాను ఫస్ట్ ఆవిడ పెద్ద ఆవిడ కాబట్టి ఇంకా ఆవిడ చేతితోటే అందరం కూడాను గాజులు అయితే వేయించుకున్నాము. ఆ తర్వాత అందరం కూడాను నేను ఇప్పుడు నా పక్కన ఆవిడకి వేస్తే ఆవిడ పక్కన ఆవిడకి అలా వేసుకుంటూ పాస్ చేసుకుంటూ వచ్చామన్నమాట. అలాగే పువ్వులు కూడాను ఇంకా అలాగే పాస్ చేసాము. ఇదైతే ప్రోగ్రాము చాలా బాగుంది, చాలా సరదాగా అనిపించింది. ఈ శ్రావణ మాసంలో కూడాను ఇంతమంది చేతుల మీదుగా ఇలా గాజులు వేయించుకోవడం అంటే చాలా బాగుందన్నమాట. ఇంకా మేము కూడాను బొట్టు పెట్టి గంధం అయితే పెడుతున్నాం అన్నమాట. అందరము కూడాను ఇలాగా గాజులు వేసుకున్న తర్వాత ఇంకా స్వీట్ కూడా తింటున్నాము. శ్రావణ మాసం ఇంకా కొన్ని రోజులే ఉంది కాబట్టి మీరు కూడాను మీ ఫ్రెండ్స్ తోటి ఇలా చక్కగా ఎంజాయ్ చేయండి. చాలా సరదాగా ఉండి చాలా బాగుంది. తర్వాత ఇక్కడైతే పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకి అక్షింతలు ఇచ్చి ఇంకా మేమందరం కూడాను ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాము.
మామూలుగా అయితే వేసుకుంటే సింగిల్ గాజులు కానీ లేకపోతే ఒక డజన్ గాజులు వేసుకుంటాం కదా. ఇలాగా అందరితోటి వేయించుకొని చేతి నిండా గాజులు ఇలా ఉండేసరికి చేతులు కూడా చాలా అందంగా ఉన్నాయి. ఓకేనండి, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.